ఇండియానే కాదు ప్రపంచ దేశాలను ఊపేస్తున్న సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఇప్పుడు అలాంటిదే ఇండియాలోకి పుట్టుకొచ్చింది. అదే duniastar.com. సింపుల్గా చెప్పాలంటే ఫేస్బుక్కు జిరాక్స్ కాపీ అని చెప్పొచ్చు. అంతేకాదు FBలో లేని ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. దీనిని తయారు చేసింది ఎవరో కాదు, మన తెలంగాణ కుర్రాడే. ప్రపంచ దేశాలన్నింటినీ ఫేస్బుక్ దున్నేస్తున్న టైంలో దాన్ని తలదన్నే సోషల్ నెట్వర్కింగ్ సైట్ తయారు చేశాడు సతీష్ పెండ్యాల. ఇంతకీ ఎవరి సతీష్ పెండ్యాల? ఏం చదివాడు? ఏం చేస్తున్నాడు? duniastar.com రూపొందించాలన్న ఆలోచన అతనికి ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. సతీష్ పెండ్యాలది జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్ గ్రామం. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సతీష్ ఎంటెక్ కంప్లీట్ చేశాడు. ప్రస్తుతం LIC అడ్వైజర్ క్లబ్ మెంబర్ గా పనిచేస్తున్నారు. ఎంటెక్ చదివిన సతీష్ కు సొంతంగా IT కంపెనీ పెట్టాలన్నది లక్ష్యం. అప్పుడే ఇండియా మేడ్ సోషల్ నెట్వర్కింగ్ సైట్ క్రియేట్ చేయాలన్న ఆలోచన వచ్చింది. అమెరికాలో ఉంటున్న ఫ్రెండ్ ప్రసాద్ సాయంతో ఫేస్బుక్ జిరాక్స్ కాపీ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్ తయారు చేశాడు. దాని పేరే duniastar.com. ఫేస్బుక్ తరహాలో సోషల్ నెట్వర్కింగ్ సైట్ రావడం ఇండియాలోనే ఇది తొలిసారి. ఇది డెస్క్టాప్, ఆండ్రాయిడ్ వెర్షన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఈ సైట్ కూడా ఫేస్బుక్ లాగే ఉంటే అందులో విశేషమేముంది? అందుకే FBలో లేని ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. PDF ఫైల్స్ ను కూడా షేర్ చేసుకోవచ్చు. మిగతా ఫీచర్లు ఏమిటో దునియాస్టార్ CEO సతీష్ మాటల్లోనే చూడండి. సార్, దునియాస్టార్ అనే ఒక సైట్ను రెడీ చేయడానికి నాకు ఒక 2 months టైం పట్టింది సార్. ఇది నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్. నాకంటూ ఒక IT కంపెనీ ఉండాలి, దాన్ని డెవలప్ చేయాలి, అది నాతో పాటు అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి తయారు చేయడం జరిగింది సార్. దాని పేరు దునియాస్టార్. ఇది ఒక ఇండియాలో వచ్చిన ఫస్ట్ సోషల్ నెట్వర్కింగ్ సైట్. దీంట్లో ఆల్మోస్ట్ దాంట్లో అంటే కంపారిజేషన్ చేసి ఫేస్బుక్తో కంపేర్ చేస్తే ఫేస్బుక్లో ఉన్న ఆప్షన్తో పాటు అడిషనల్గా బ్లాగ్స్ కానీ, ఫారమ్స్ కానీ, మార్కెట్ ప్లేస్ కానీ, యాడ్ క్రియేట్ చేసుకోవడం కానీ, యాడ్ యొక్క రెస్పాన్సింగ్ ఎలా ఉంటుందో అది కంప్లీట్గా మీకు విజిబుల్ కనిపిస్తుంది సార్ దాంట్లో. సో ఫేస్బుక్ అనదర్ దాంట్లో చూస్తే ఏంటంటే విజిబుల్ కనిపించదు. సో దీంట్లో ఏంటంటే విత్ రిపోర్ట్, అంటే ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది ఇంప్రెస్ అవుతున్నారు, ఎంతమంది క్లిక్ చేస్తున్నారు, ఎంతమంది మీ యొక్క డేటాను చూస్తున్నారు, రిఫర్ చేస్తున్నారు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు మేనేజ్ యాడ్లో చూసుకోవచ్చు సార్ దీన్ని. సో దీంట్లో వేరే వాటితో కంపేర్ చేసినప్పుడు దీంట్లో ఒక యాడ్ యొక్క అమౌంట్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఏంటంటే దీంట్లో ఫేస్బుక్లో ఉన్న ఆప్షన్తో పాటు మార్కెట్ ప్లేస్ అనేది ఒక యూత్కు బాగా ఉపయోగపడే విధంగా ఉంటుంది సార్. సో మార్కెట్ ప్లేస్, సో దీంట్లో ఏంటంటే మనకు క్లాసిఫికేషన్ లెక్క పనిచేస్తుంది సార్ ఇది. సో దీని ద్వారా ఏంటంటే బయట మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో వేకెన్సీ ఉన్నాయనుకోండి, సో వాళ్ళ యొక్క ప్రోడక్ట్ను వాళ్ళ యొక్క రిక్రూట్మెంట్ను మన దాంట్లో టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఒక నోటిఫికేషన్ అనేది అందరికీ వెళ్ళిపోతుంది. సో దాని ద్వారా ఏంటంటే మనకు జాబ్స్ ఎక్కువ దొరికే అవకాశం ఉంటుంది సార్. అంతేకాదు duniastar.com లోని మార్కెట్ ప్లేస్ ద్వారా ఎలాంటి వస్తువులనైనా అమ్ముకోవచ్చు, ప్రయాణ సేవలను సైతం పొందొచ్చు. ఫేస్బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఒక వస్తువును మార్కెటింగ్ చేయడానికి నెలకు 35,000 దాకా ఖర్చు అవుతుంది. కానీ సతీష్ పెండ్యాల సైట్ దునియాస్టార్లో మాత్రం నెలకు 5,000కే మార్కెటింగ్ చేసుకోవచ్చని చెబుతున్నారు. duniastar.com కు ఇప్పటి వరకు 5,000కు పైన యూజర్స్ ఉన్నారు. వారి సంఖ్య కూడా పెరుగుతోంది. యూజర్స్ లో ఎక్కువ మంది టెకీలు, టెక్నికల్ కోర్సు చదువుతున్న స్టూడెంట్సే ఉన్నారు. సతీష్ దగ్గర చాలినంత డబ్బు లేకపోవడంతో దునియాస్టార్ కు కావలసినంత పబ్లిసిటీ చేయలేకపోతున్నారు. అయితే ముంబైలోని ఓ ఆయిల్ రిఫైనరీ కంపెనీ తెలంగాణలో మార్కెటింగ్ కోసం తన సైట్ కు ఆఫర్ ఇచ్చేందుకు ముందుకొచ్చిందని చెప్పారు సతీష్. యూజర్స్ డేటా దుర్వినియోగం కాకుండా పటిష్టమైన సెక్యూరిటీ ఫీచర్లను సైట్లో చేర్చడమే ఇప్పుడు సతీష్ ఫ్యూచర్ ప్లాన్. అంతేకాదు యూత్ ని అటాక్ చేసే సరికొత్త ఫీచర్స్ కూడా జోడించే పనిలో ఉన్నారు.
దునియాస్టార్.com ను మల్టీనేషనల్ కంపెనీగా తీర్చిదిద్దడమే తన టార్గెట్ అంటున్న సతీష్ పెండ్యాలకు హెచ్ఎంటీవీ చెబుతోంది ఆల్ ది బెస్ట్. యూజర్స్ డేటా దుర్వినియోగం కాకుండా పటిష్టమైన సెక్యూరిటీ ఫీచర్లను సైట్లో చేర్చడమే ఇప్పుడు సతీష్ ఫ్యూచర్ ప్లాన్. అంతేకాదు యూత్కి అట్రాక్ట్ చేసే సరికొత్త ఫీచర్లను కూడా జోడించి పనిలో ఉన్నాడు. దునియాస్టార్.com ను మల్టీనేషనల్ కంపెనీగా తీర్చిదిద్దడమే తన టార్గెట్ అంటున్న సతీష్ పెండ్యాలకు హెచ్ఎంటీవీ చెప్తోంది ఆల్ ది బెస్ట్.